ఏమిటా నువ్వు చెప్పేది? దేవుడా ఏమిట్రా ఈ దరిద్రం? సీఎం గారి కూతురు నీకు ప్రపోజ్ చేయటం ఏంట్రా? ఏ అబద్ధాలు చెప్పి పడేసావురా అమ్మాయిని? అబద్ధాలు చెప్పలేదు వర్జన, అన్ని నిజాలే చెప్పాను. పడిపోయింది. శాస్త్రి గారు మీరు అలా చేయకూడదండి. ఒరేయ్ నీకు దండం పెడతాను రా. నీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటో చెప్పరా? ఫ్యూచర్ ని ప్లాన్ చేయకూడదు శాస్త్రి గారు, ఎంజాయ్ చేయాలి. ఎంజాయా? దీని అబ్బా జీవితం బ్రహ్మచర్యమా నా బ్రహ్మచర్యమా? శాస్త్రాలని 50 ఏళ్లుగా బ్రహ్మచర్యంతో స్త్రీలను పక్కన పెట్టాను రా. నా గెరిట నేనే తిప్పుకున్నాను రా. ఇంకెందుకురా ఈ జీవితం? ఇంకెందుకురా ఈ దండ? శాస్త్రి గారు, ఇంకెందుకురా ఈ పంచ? ఇంకెందుకు ఈ బట్టలు? ఈ రోజు నుంచి నా పేరు శాస్త్రిలో శా ఉండదు, ఓన్లీ స్త్రీ ఉంటది. స్త్రీ నువ్వెక్కడా? శాస్త్రి గారు, స్త్రీ నువ్వెక్కడా? స్త్రీ ఐఎమ్ కమింగ్. I'm just a traveling soldier, and I'll be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. I know they say I'm a failure. Do they know who I can be? If they wanna know who I am, they just have to wait and see. But right now, I just wanna be free. I wanna be all I can be. Look at my face in the mirror, and I wonder what I see. ఎవరా అది? కళ్ళు తొబ్బే. సిద్ధప్ప గారు మీరా? నేనేనయ్యా పంతులు. అయ్యో, రాజధాని కోసం భూమిని కోల్పోయి రైతులాగా ఎలా అయిపోయారేంటండి? ఏం చెప్పమంటారు పంతులు గారు, వాడిచ్చిన షాక్కి అన్నయ్య ఇంట్లోంచి గెంటేశాడు. దేవుడా! అందుకే పగటిపూట వాటర్ క్యాన్లు వేసుకుంటూ రాత్రులు అమీర్పేటలో ఇడ్లీలు వేసుకుంటున్నాను. మరి ఫ్యామిలీ అండి? నా పిల్లమేమో పొట్లాలు కడుతుంది, పిల్లలేమో చట్నీలు వేస్తున్నారు. హతవిధి. పంతులు గారు, మా హోటల్లో చట్నీ బాగుంటుంది, ఒకసారి ట్రై చేస్తారా? ఏమిటండి మీకు ఈ కర్మ? నేను అప్పటికీ చెప్తూనే ఉన్నాను ఇది రియల్ స్టోరీ సిద్ధప్ప గారు అని. నా మాట విన్నారా? వినకుండా ఇలా చిటికలేసుకుంటూ ఇది నా వంటి స్టోరీ, నాకు నచ్చిన స్టోరీ అని రెచ్చిపోయారు. అయినా ఏమిటి దరిద్రం? ఊరెళ్ళిపోవచ్చు కదా. ఊరుసుకుత్తిన గేదెలా తయారయ్యావు, ఇంకా నీకు బుద్ధి రాలా? ఒకసారి హీరో అవుతామని ఊరు వదిలొచ్చాక ఏ ముఖం పెట్టుకుని వెళ్ళమంటావు, ఎలా వెళ్ళమంటావు? పంతులు గారు, టాలీవుడ్ మనకి చాలా ఇచ్చింది, మనం కూడా ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి కదా, లేకపోతే లావ్ అయిపోతాం. అంటే ఇండస్ట్రీని దత్తత తీసుకున్నట్టేనా? దత్తత తీసుకోవడం అంటే 2 కామెడీ సీన్లు 2 రేప్ సీన్లు చేసి వెళ్ళిపోతాను అనుకున్నావేమో. వాణ్ణి, నిన్ను, అన్నయ్యని, మొత్తం అందరినీ దత్తత తీసుకున్నాను. ఎవరిని వదిలిపెట్టను. మీ అందరికీ నేను హీరోగా చేసి బాహుబలి 3 చూపించే వెళ్తాను. ఉంటానయ్యా పంతులు. క్యాన్లు వేసుకుని ఇంటికి ఇడ్లీ పిండి తీసుకెళ్ళాలి. ఓరి శ్రీమంతుడా! ఏంటి పూల దగ్గర కలుద్దామని పూలతో వచ్చావు? నీకు థ్యాంక్స్ చెప్తామని. థ్యాంక్సా? ఎందుకు? నీ వల్లే కదా ఆకాష్ నాకు పరిచయం అయింది. నా వల్లేంటి కొత్తగా? తను నీ ప్రేమ కోసం నీ చుట్టూ యూరప్ అంతా తిరిగితే. క్రేజీ గాయ్. యాక్చువల్లీ అలాంటిది ఏం లేదు.
తను నీకు స్టోరీ చెప్పాడు. స్టోరీనా? అయినా ప్రేమలో పడేయడానికి స్టోరీలు చెప్తే తప్పు గాని తను బయటపడడానికి చెప్తే తప్పే ఉంది. అంటే తను చెప్పినవన్నీ అందమైన అబద్ధాలు. అలాంటి వాడిని నువ్వు ఓకే చేసావా? అలాంటి వాడు కాబట్టే ఓకే చేశాను. అవును, అతని గురించి తెలుసుకున్నాను. ఫేమస్ అవ్వడానికి రాయితో కొట్టడం, ప్రమోషన్ రాగానే మినిస్టర్ని రోడ్డు మీద వదిలేయడం, నీతో పెళ్ళ ఆపడానికి నన్ను వాడుకోవడం, సంథింగ్. అతని ప్రెసెన్స్ ఆఫ్ మైండ్కి పడిపోయాను. శ్రద్ధ, చాలా మంది ఆడపిల్లలకి ఒక వయసు వచ్చాక ఎప్పుడో క్వశ్చన్ మైండ్లో తిరుగుతూ ఉంటుంది. అందమైన వాణ్ణి చేసుకోవాలా, డబ్బున్న వాణ్ణి చేసుకోవాలా, చదువుకున్న వాణ్ణి చేసుకోవాలా అని. కానీ ఆకాష్ని కలిశాక నాకు క్లారిటీ వచ్చింది, తెలివైన వాణ్ణి చేసుకోవాలని. ఎస్, నాకు క్లారిటీ వచ్చింది. మమ్మీ, ఆ కరణ్ వాళ్ళు మళ్ళీ టచ్ చేశారా? రోజుకి 2 సార్లు చేస్తున్నారు. ఓకే చెప్దామా? కన్ఫర్మ్డ్గా నో చెప్పే. నేను ఆకాష్ని చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. అతను వద్దనుకున్నాడు కదమ్మా. ఇప్పుడు నేను కావాలనుకుంటున్నాను. లేకపోతే ఏంటి, వాణ్ణి దానికి వదిలేస్తానా? డాడీ ఎప్పుడో సీఎం అవ్వాల్సినవాడు, కానీ వాళ్ళ నాన్న మా నాన్నని తొక్కాడు. ఇప్పుడు అది నన్ను తొక్కేస్తుంది. నేను వదలను. నేను ఆకాష్ని అస్సలు వదలను. ఆపో, ఆ దరిద్రాన్ని ఆపు. ఇదా వాడితో నీ లవ్ స్టోరీ? నిన్ను చేసుకోవడానికి ఎలాంటి వాళ్ళు వస్తున్నారో తెలుసా? తెలుసు డాడ్. నన్ను చేసుకోవాలనుకునే వాళ్ళందరూ ఇలా నా రేంజ్ చూసి వచ్చేవాళ్లే. చూసారా డాడ్, అక్కడ చూస్తే ఏం కనపడుతుందో? రూఫ్. నన్ను చేసుకోవాలనుకునే వాళ్ళందరూ ఆ రూఫ్ లాంటి వాళ్లే. అక్కడ లైట్లు, ఫ్యాన్లు, ఫాల్ సీలింగ్ తప్ప ఏవి ఉండవు. అదే ఆకాశ్ అయితే ఆకాశం లాంటివాడు. అక్కడ మబ్బులుంటాయి, మెరుపులుంటాయి, మై మరుపులుంటాయి. లైఫ్ థ్రిల్లింగ్ గా ఉంటుంది. వాడు ప్లాట్ఫామ్ కాడమ్మా. మంచి ప్లాట్ఫామ్ మీరు క్రియేట్ చేయండి, జస్ట్ ఫర్ అ చేంజ్. వాడికి నీ చెయ్యి పట్టుకునే స్థాయి లేదమ్మా. ఎలా నచ్చాడు? ఒక మనిషికి ఇంకో మనిషికి తేడా కలర్లోనూ, కండలోనూ, పర్సనాలిటీలోనూ, బ్యాక్గ్రౌండ్లోనూ ఉండదు. ఇక్కడుంటుంది. ఆకాష్లో ఆ తేడానే నాకు నచ్చింది.